అందరికీ నమస్కారం. ఒంగోలు గిత్తల పవర్ ఏంటో ప్రపంచం చూసింది. హైదరాబాద్ చూడాల్సిన అవసరం ఉంది. అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం. సరిపోలేదండి, నేను ఒంగోలు గిత్తల్ని ప్రపంచం దాకా తీసుకెళ్తే మీరు ఎన్కేఎన్ఆర్ గార్డెన్ కూడా దాటించట్లా. ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం. ఇప్పుడు వస్తుంది ఎనర్జీ. జై డీజే, జై డీజే. డీజే అంటే డీజే కాదు, ఒంగోలు జాతర అని మనం ఒక సినిమాలో విన్నాం. ఇక్కడ చూస్తుంటే డీజే అంటే నిజంగానే ఒంగోలు జాతర అన్నట్టు అనిపిస్తుంది. ఉంటున్న ఊరు మారినా, సంస్కృతి సంప్రదాయాలు మారినా, రాష్ట్రం మారినా జనార్దన్ గారి మీద ఉన్న ప్రేమ మారదు అని నిరూపించిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, నిర్జీవంగా ఉన్న ఒంగోలుని ఈ రోజు మనం అందరం గర్వంగా నాది ఒంగోల్ అని చెప్పుకునేలా చేసిన ఆంధ్రప్రదేశ్ కి కాబోయే మంత్రివర్యులు దామచర్ల జనార్దన్ గారికి, శ్రీనివాస్ దారపాటి అన్నకి, అదేవిధంగా మా గురువు గారు రాజేంద్ర గారికి, మా ఫైర్ బ్రాండ్ జోష్నా అక్కకి, కుసుమ గారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం అందరం చేసుకుంటున్నామంటే దానికి కారణమైన సోము గారికి, కృష్ణ గారికి, వెంకట్ గారికి, బాబు గారికి, సంజీవ్ గారికి, ఇంకా ఇతర సభ్యులందరూ కూడా మనందరి కుటుంబాన్ని ఒక చోటకి చేర్చడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు ప్రొఫెషనల్ స్వింగ్ కుటుంబ సభ్యులకి, వేదిక కిందన్న నా పిన్నులకి, బాబాయిలకి, పెదనాన్నలకి, తాతయ్యలకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. మన జిల్లాని అందరూ వెనకబడిన జిల్లా అంటారండి, కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మన జిల్లా వెనకబడిందేమో కానీ మన మనుషులు వెనకబడలేదు. ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే రామానాయుడు గారి దగ్గర నుంచి భానుమతి గారు కానివ్వండి, టి కృష్ణ గారు కానివ్వండి, మాదాల రంగారావు గారు కానివ్వండి, మన జనార్దన్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ గారు కానివ్వండి, డైరెక్టర్ గోపీచంద్ గారు కానివ్వండి, అనిల్ రావిపూడి గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది. గ్రానైట్ అండ్ టొబాకోలో మన జిల్లాని బీట్ చేసే జిల్లా ఇంతవరకు లేదు. ఇలాగే కాకుండా మన ఒంగోలు శర్మ కాలేజ్ లో చదివిన చిరంజీవి గారు మెగా స్టార్ అయ్యారు. మన ఒంగోలు స్కూల్లో చదువుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులయ్యారు. అది మన ప్రకాశం జిల్లా ఒంగోలు పవర్ అంటే. అల్లూరయ్య మైసూర్ పాక్ అయినా, మస్తాన్ ఇడ్లీ అయినా మనకు మనమే సాటి, అవునా కాదా? ఈ రోజు ఒంగోలు వాళ్ళందరూ ఒంగోలులో ఉండాలి. ఇంతమంది ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రొఫెషనల్స్ గా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్ లో బిజినెస్లు, డాక్టర్లు, లాయర్లు, సిఏలు, ఇన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇంతవరకు మనం అందరం కూడా ప్రతి ఎలక్షన్ లో వస్తున్నాం, ఓటేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ ఎలక్షన్ లో మాత్రం ఇంత కసిగా, ఇంత పట్టుదలగా ఇంతమంది ఒక చోట చేరడానికి కారణం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో మన రాష్ట్రం విడిపోయాక ఒక అనాథగా మిగిలింది. బడ్జెట్ లేకపోగా 14,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఉంది. అసలు మన రాష్ట్రంలో బ్రతకగలమా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఎవ్వరు ఊహించని విధంగా, కలలో కూడా అనుకోని విధంగా, ప్రపంచమే అబ్బురపోయే విధంగా అతి తక్కువ కాలంలో రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించి అమరావతి అనే ఒక అద్భుత రాజధాని కట్టడాన్ని ప్రారంభించిన నాయకుడు. కలలో కూడా అసాధ్యం అనుకున్న పోలవరాన్ని 75% పూర్తి చేశారు. పట్టిసీమ ద్వారా పులివెందులకి సైతం నీళ్లు అందించారు. ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ అన్న కియాని అనంతపూర్ లో పెట్టించగలిగారు. కియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బిసి, హీరో, ఇసుజు, లుల్లు ఇలాంటి అనేక కంపెనీలని నిర్జీవంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి తెచ్చి
ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం చూసేలాగా లండన్ స్కూల్లో కూడా అమరావతి రాజధాని గురించి చర్చించుకునేలా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అంతా బానే ఉంది, మనది ఇంత పరుగులు పెడుతుంది, ఏ సింగపూర్ దేశంతోనో పోటీ పడేంత విధంగా ఒక చిన్న రాష్ట్రం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక్క ఛాన్స్ అనే మోసానికి మనం అందరం గురయ్యి, సరేలే పాపం ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు, మన బిడ్డ అంటున్నాడు కదా అని చెప్పి ఇచ్చినందుకు ఈ రోజు మన బిడ్డలందరికీ జీవితాలు లేకుండా చేశారు. తెలుగు వాళ్ళంటే ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన జాతి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ కి కనీసం రాజధాని లేదు అని ఒకళ్ళు నవ్వుకునేలా చేశారు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు, మహిళల కష్టాలు, యువతకి ఉపాధి లేక ఇలాగ ఎన్నో కష్టాలతో ఒకప్పుడు బీహార్ ని చూసి మనం జాలిపడే పరిస్థితి నుంచి ఈ రోజు బీహార్ మనల్ని చూసి జాలిపడే పరిస్థితికి మనం ఈ రోజు వచ్చాం. ఎంతో బాధగా ఉంది. అందుకే మనం అందరం ఈ రోజు ముందుకు వచ్చాం. మన రాష్ట్రాన్ని, మన ఊరిని కాపాడుకోవాలన్న సంకల్పంతో మనం అందరం వచ్చాం. మనం ఎవ్వరం బాధపడక్కర్లేదండి. ఎందుకంటే మనం ఒక అడుగు వెనక పడ్డామే గాని మనం కింద పడిపోలేదు. ఎందుకంటే మనల్ని కింద పడకుండా పట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్నంత వరకు ఈ రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు అగ్ని లాంటి చంద్రబాబు నాయుడు గారికి వాయువు లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. అగ్నికి వాయువు తోడైతే ఈ రోజు మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ బుగ్గి అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం అండి? ఆయన రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఆయన చక్కగా ఈ ఎలక్షన్ లో కొన్ని సీట్లు వచ్చేవి. ఖచ్చితంగా ఆయన మంచి ప్రతిపక్షంగా నిల్చునేవారు. అయినా కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, 53 రోజులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఆయన కోసం నేనున్నాను అని వచ్చిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారు మనకి తెలిపిన సంఘీభావాన్ని మనం ఎవ్వరం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన తలుచుకొని నేను వేరే పార్టీగా ఉంటానంటే ఈ రోజు ఓట్లు చీలేవి. మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్ ఏంటా అని మనం అందరం కంగారు పడాల్సిన పరిస్థితి. కానీ ఆయన ఈ రోజు రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టింది 5 ఏళ్ళు మనందరి భవిష్యత్తు కోసం. 3 జెండాలు వేరైనా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 2 నెలల్లో పొత్తు గెలవబోతుంది. మళ్ళీ తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా మారబోతుంది. ఒక్కసారి మన ఒంగోలు విషయానికే వద్దాం. అప్పట్లో ఒంగోలు గిత్తలు అని చెప్తే గాని మన ఊరిని గుర్తుపట్టే వాళ్ళు కాదు. ఒంగోలు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మన దామచర్ల జనార్దన్ గారు. ఒకప్పుడు దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు అని చెప్పుకునే స్థాయి నుంచి 2014లో ఆయన చేసిన పరిపాలనతో దామచర్ల జనార్దన్ గారి తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. మనం అందరం అనుకుంటాం ఆయన చాలా తక్కువ మాట్లాడతారని. ఆయన మాట్లాడేది చాలా తక్కువ అయి ఉండొచ్చు. ఆయన పనుల గురించి ప్రజలు మాట్లాడుకునేది చాలా ఎక్కువ ఉంటది. ఒంగోలు కని విని ఎరుగని అభివృద్ధిని కళలో కూడా మనం ఒంగోలుని ఈ విధంగా చూస్తామా అని అనుకోలేని అంత అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు వాళ్ళందరికీ తెలిసిన ఒక ప్రధాన సమస్య, వర్షాకాలం వస్తే చాలు మన ఒంగోలు పక్కనే ఉన్న క్విజ్ కాలేజ్ లో విద్యార్థులు ఎగ్జామ్స్ కి వెళ్తూనో లేకపోతే కాలేజ్కి వెళ్తూనో వాగులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఎలక్షన్ కి ఇది ఒక వాగ్దానంగానే వాడుకున్నారు. అయినా కూడా జనార్దన్ గారు వచ్చిన వెంటనే విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించి ఈ రోజు క్విజ్ కాలేజ్కి వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ వేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు. మనమందరం ఆయన చేసిన మంచి పనులు మర్చిపోవచ్చేమో కానీ మన ప్రతిపక్ష నాయకుడు మర్చిపోరండి. ఎందుకో తెలుసా? వాళ్ళ ఊరికి బ్రిడ్జిని వేసింది కూడా మన దామచర్ల జనార్దన్ గారు. సర్వేరెడ్డి పాలెంలో మేము ప్రచారానికి వెళ్తే చెప్పిన మాట ఏంటో తెలుసా? మా ఊర్లో వర్షాకాలంలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళం కాదమ్మా. ఎందుకంటే ఒకవేళ పెళ్లి అయిన తర్వాత అటో ఇటో వెళ్ళాలంటే రాకపోకలు కుదిరే కాదు, లేదా పెళ్లి అనుకున్న టైంలో ఊరు దాటి రావాలంటే సర్వేరెడ్డి పాలెం వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఉన్నారు, అందుకే నవ్వుతున్నారు. ఆ పెళ్లిళ్ళన్నీ కూడా వర్షాకాలంలో మాత్రం పెట్టుకునే వాళ్ళు కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు సర్వేరెడ్డిపాలెంలో జనార్దన్ గారి దయ వల్ల ప్రతి కాలంలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చక్కగా. అదే విధంగా ఒంగోలులో అనేక బ్రిడ్జులు, బ్రిటిష్ వారి కాలంలో వేసిన కొత్తపట్నంకి వెళ్లే బ్రిడ్జిను కూడా కట్టింది మన జనార్దన్ గారు. ఈ రోజు కనీసం అది 75% 80% పూర్తయితే ఆ 20% కూడా 5 ఏళ్ల నుంచి పూర్తి చేయలేని ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు వర్షం పడితే గాని బిందె నీళ్లు దొరికేవి కాదు ఒంగోలులో. అలాంటిది రోజు మార్చి రోజు ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు ఇచ్చిన నాయకుడు, ప్రజల గొంతులు తడిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారు, మన గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే దామచర్ల జనార్దన్ గారు. పోతురాజు కాలువ సమస్య కూడా మనందరికీ తెలుసు, దాన్ని కూడా అతి త్వరగా పరిష్కరించింది కూడా మన జనార్దన్ గారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చిట్ట చివర 2 ఇళ్లున్నా కూడా ఆ ఇంటి వరకు సీసీ రోడ్లు వేసి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇలాగా ఒంగోలులో ఉన్న పార్కులు అన్ని కూడా ఓపెన్ చేయించింది జనార్దన్ గారు. ఇవన్నీ చేయడానికి 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పట్టలేదండి, కేవలం 5 ఏళ్లలో. కేవలం 5 ఏళ్లలో ఇన్ని పనులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండి చేశారంటే దామచర్ల ఆంజనేయులు గారే మీలో ఉండి ఈ పనులన్నీ చేయించారా అన్నంత గొప్పగా చేశారు జనార్దన్ గారు. ఈ రోజు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటున్నారా? కనీసం జనార్దన్ గారు చేసిన వాటిలో 5% పనులైనా చేశారా అని మీరందరూ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగండి. నీళ్ళు ఇవ్వందే ఓట్లు అడగను అని వచ్చిన నాయకుడిని నీళ్ళు ఇచ్చి మరీ చెప్పండి, ఈ నీళ్లు మా ఇంటికి రావడానికి కారణం దామచర్ల జనార్దన్ గారు అని ప్రశ్నించే అవసరం మనందరికీ ఉంది. ఈ రోజు దామచర్ల జనార్దన్ గారే కనుక మనకి ఎమ్మెల్యే అయ్యుంటే ఒంగోలులో ఒక IIIT కాలేజ్ వచ్చేది, ఒంగోలుకి ప్రతిరోజు మంచినీరు వచ్చేవి, పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందేవి, పిక్కో హౌసెస్ లో గృహ ప్రవేశాలు జరిగేవి. ఈ రోజు మన ఒంగోలుకి పరిశ్రమ వచ్చేది. మీ ఒక్క ఓటు మళ్ళీ ఇవన్నీ మార్చబోతుంది, ఒంగోలుని మళ్ళీ ప్రగతి పదంలో పెట్టబోతుంది. ఒంగోలు డెవలప్మెంట్ ఏమో గానీ మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం చాలా డెవలప్ అయ్యారండి గత 5 ఏళ్లుగా. ఎంత డెవలప్ అయ్యారంటే గేమ్స్ ఆడుకోవడానికి, నేను ఏ గేమ్స్ మీకు చెప్పను, నాకు తెలీదు, నన్ను అడగద్దండి. గేమ్స్ ఆడుకోవడానికి ప్రైవేట్ జెట్ లో రష్యాకి వెళ్ళే అంత డెవలప్ అయ్యారు మన ప్రతిపక్ష నాయకుడు. ఈ రోజు ఆఖరికి తాడేపల్లిలో జరిగే అవినీతిని చూసి ప్రపంచం, దేశం అంతా అబ్బురపోతుంటే తాడేపల్లి కూడా అబ్బురపోయేంత అవినీతి మన ఒంగోలులో జరిగింది. అది మన ఒంగోలు పరిస్థితి. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, రీసెంట్ గా ఒంగోలులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒంగోలులో ఇన్సిడెంట్ చేసి మళ్ళీ ఎలక్షన్ లో దీని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. వారికి మీరందరూ ఒక్కటే చెప్పండి, ఒంగోలులో ఎన్ని జరిగినా దామచర్ల జనార్దన్ గారి గెలుపుని మీరెవ్వరూ ఆపలేరు. గెలుపు దాకా కాదు, మెజారిటీని కూడా మీరు తగ్గించలేరు. ఎందుకంటే ఆయన వెనక సైన్యం లాగా మేమందరం ఉన్నాం అన్న విషయాన్ని మనం అందరం తెలియజేయాలి. ఎవరికి వాళ్ళం ఈసారి ఒక సైన్యం లాగా జనార్దన్ గారి వెంట నడుద్దాం. మన ఒంగోలు ఎప్పుడు కని విని ఎరుగని అభివృద్ధిని చేసిన నాయకుడికి మనం అండగా నిలబడదాం. ఇప్పటిదాకా మన కోసం జనార్దన్ గారు నుంచున్నారు. నేను ప్రతి ఒక్కళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, మనం ఒక్కళ్ళం వచ్చి ఏం చేయగలం అనుకుంటున్నారు. ఈ రోజు ఇప్పుడు 2-3 సభ్యులు వచ్చి చెప్పారు తేజస్వి అని. ఈ రోజు తేజస్వి ఇక్కడ నుంచింది అంటే దానికి ప్రధాన కారణం దామచర్ల జనార్దన్ గారు. 21 ఇయర్స్ ఉన్నప్పుడు నేను కాలేజ్ లో ఉంటే జనార్దన్ గారు అప్పుడే ఎలక్షన్స్ లో నుంచున్నారు. ఇక్కడే మా ఫ్రెండ్ కూడా కూర్చుంది కల్పన అని. మేము అప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అనుకున్నాం, ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, జనార్దన్ గారు గెలవాలి అనుకుంటే లాభం లేదు, వీలైనంత మందికి ఈ అవసరాన్ని తెలియజేద్దామని ఒంగోలులో ఉన్న మన గుడిమెల్లపాడు తెలుసు కదండి, మా ఊరి నుంచే ప్రారంభించాం. గుడిమెల్లపాడు నుంచి ప్రారంభించాం, 10 మందితో ప్రారంభించాం. ప్రతి ఒక్కరికి జనార్దన్ గారు గెలవాల్సిన అవసరాన్ని, చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరాన్ని తెలియజేశాం. ఇలాగ ఒంగోలులో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి వార్డు తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి, జనార్దన్ గారి గురించి చెప్పాం. ఆ రోజు ప్రజలందరి నుంచి మేమందరం ఎంత మార్పు చూసామో మాకు తెలుసు. ఈ రోజు మీరు కూడా ఒక రాజకీయ నాయకులు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తే వినేది వేరు, మనలాంటి వాళ్ళం ప్రొఫెషనల్స్ చదువుకున్న పిల్లలు అందరం వెళ్తే వినేది వేరు.
ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లకి కదలండి. మేము సైతం అన్న నినాదం తోటి మనం అందరం ఊర్లకి వెళ్దాం. ప్రతి ఒక్కళ్ళం 10 ఓట్లు మార్చే సంకల్పాన్ని తీసుకుందాం. వాళ్ళు అనుకున్నారు ఏం వేవ్ లేదు అని. పులివెందలలో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినప్పుడు కూడా సైలెంట్ వేవ్ తోటే గెలిచాం. రేపు జనార్దన్ గారికి రాబోయే మెజారిటీ చూసిన తర్వాత అర్థమైంది జనార్దన్ గారి వెనక ఎంత పెద్ద సైన్యం ఉందో.